ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో అమెరికా భారతదేశాన్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు పెట్టింది, తర్వాత తీసేసింది, మళ్ళీ పెట్టిందనమాట. ఇండియాలో ఐపీఆర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉందని, ఇండియాకి సంబంధించి ఇండియా ప్రాపర్గా వీడియో షేరింగ్ కానీ, వీడియో గేమ్స్ కానీ, రీప్రింట్స్ ఆఫ్ అకాడమిక్ బుక్స్ కానీ వీటన్నిటిలో పేటెంట్స్, ఐపీఆర్ రైట్స్ మీద ఇండియా పెద్ద ధ్యాస పెట్టట్లేదని యుఎస్ ఆరోపిస్తుందన్నమాట. అమెరికాకు సంబంధించిన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2025 స్పెషల్ 301 రిపోర్ట్ ఈ విధంగా భారతదేశం పైన ఆరోపణ చేస్తోంది. కేవలం భారతదేశానే కాదు, ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో చాలా దేశాలను పెట్టింది అమెరికా. ముఖ్యంగా చైనా, ఇండోనేషియా, రష్యా, అర్జెంటీనా, వెనిజులా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. మొత్తం దాదాపు 25 పైగా దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్, టర్కీ కూడా ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇండియా పైన ఇంకో అభియోగం కూడా ఉంది. ఏదైతే ఇతర దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిపైన భారతదేశం చాలా ఎక్కువగా సుంకాలు వేస్తుందని, కస్టమ్స్ వేస్తుందని చెప్పి కూడా ఇప్పుడు అమెరికా ఆరోపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ కానీ, సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ కానీ, మెడికల్ డివైజెస్, ఫార్మాసిటికల్స్, క్యాపిటల్ గూడ్స్, ఇలా రకరకాలు అనమాట. వీటన్నిటిపైన ఇతర దేశాల నుంచి పేటెంటెడ్ ప్రోడక్ట్స్ భారతదేశానికి వస్తే విపరీతంగా భారతదేశం ఆ ప్రోడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ వేస్తుందన్నమాట. దాంతోపాటు భారతదేశంలో అనాథరైజ్డ్ ఫైల్ షేరింగ్ ఆఫ్ వీడియో గేమ్స్ ఫైల్ షేరింగ్ ఎక్కువగా ఉందని, అదేవిధంగా కేబుల్ ఆపరేటర్స్ మన దేశంలో సిగ్నల్ థెఫ్ట్ చేస్తున్నారని, కమర్షియల్ స్కేల్ ఫోటో కాపింగ్ ఎక్కువ జరుగుతుందని, ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు ఏదైతే కాపీ రైట్స్ ఉన్న టెక్స్ట్ బుక్లు ఉంటాయో అది భారతదేశంలో దొంగతనంగా రీప్రింట్ చేస్తున్నారని, దానికి సంబంధించి భారతదేశం ఎటువంటి మెజర్స్ తీసుకోవట్లేదని చెప్పి అమెరికా భారతదేశం పైన ఆరోపిస్తుంది అనమాట. చాలా కంపెనీస్, ఇతర దేశాల్లో పేటెంట్స్, కాపీరైట్స్ ఉన్న కంపెనీస్ భారతదేశం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాయని, ముఖ్యంగా భారతదేశంలో ఐపీఆర్ రైట్స్ చాలా ఎక్కువగా వైలేట్ అవుతున్నాయని చెప్పి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి భారతదేశంలో టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయని కూడా ఈ ఆరోపణలో వస్తుందన్నమాట. ముఖ్యంగా చైనా, ఇండోనేషియా, రష్యా, అర్జెంటీనా, ఇంకా 25 దేశాలు ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో అమెరికాలో ఉన్నాయన్నమాట. మనందరికీ తెలుసు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మన మేధస్తో క్రియేట్ చేసే ప్రాపర్టీనే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం అనమాట. దానికి సంబంధించి కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఉదాహరణకి నువ్వు ఒక పుస్తకం రాసావు, ఒక మ్యూజిక్ కంపోజ్ చేసావు, దానికి కాపీరైట్ ఉంటుంది. ఒక మందు కనిపెట్టావు, ఒక డ్రగ్ కనిపెట్టావు, దానికి పేటెంట్ ఉంటుంది. ఇలా చాలా వాటికి, ఆ విశిష్టమైన వాటికి ప్రత్యేకంగా మన ద్వారా వచ్చిన వాటికి మనం పేటెంట్స్ కానీ కాపీరైట్స్ కానీ చేస్తాం. కానీ భారతదేశం మనకు తెలుసు ఇండియన్ పేటెంట్ యాక్ట్ ఉంది, దానిలో ఒక క్లాజ్ కూడా ఉందన్నమాట. మనం కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్, మెడిసిన్స్ ఏవైతే మానవాళికి అత్యవసరమో, ఉపయోగమో, అవి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండటానికి, ఎక్కువ కాస్ట్లీ కాకుండా ఉండటానికి, ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్ ఆపటానికి సెక్షన్ 3 క్లాజ్ డి ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 ప్రకారం ఎవర్ గ్రీనింగ్ మనం ఆపుతుంటాం అనమాట. అంటే చిన్న చిన్న మార్పులు చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ తిరిగి పేటెంట్ పొందడాన్ని ఆపుతూ ఉంటాం. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ కేసు ఒకటి గుర్తు రావాలి, అదే గ్లీవాక్ కేస్. మనందరికీ తెలుసు గ్లీవాక్ అనేది ఒక డ్రగ్ అనమాట. అది క్యాన్సర్కి రిలీఫ్ ఇస్తుంది. ఈ డ్రగ్ నోవార్టిస్ అనే కంపెనీది. అయితే నోవార్టిస్ ఈ డ్రగ్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంటింగ్ చేయాలనుకుంది. అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి తను మళ్ళీ పేటెంట్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంది. భారతదేశం చాలా తక్కువ ఖర్చుతో ఎవరైతే పేషెంట్స్కి చాలా ఎఫోర్డబుల్ రేట్తో జెన్వాక్ అని చెప్పి దీన్నే ఒక మాడిఫైడ్ జనరిక్ వర్షన్ ఇండియా చేసిందనమాట. ఇండియా పైన అప్పుడు నోవార్టిస్ కేసు వేసింది. ఇది మా డ్రగ్, ఇండియా జనరిక్ వర్షన్ తయారు చేసింది, ఇండియా కావాలని మా డ్రగ్ని కాపీ కొట్టిందని చెప్పి కేసు వేసింది అనమాట. అయితే ఇక్కడ మనం 2 సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 3 క్లాజ్ డి ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్, దీనిలో ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్ని ఆపటం. అదేవిధంగా సెక్షన్ 47 ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్, దీనిలో కంపల్సరీ లైసెన్సింగ్ క్లాజ్, అంటే ఒక పేటెంట్కి ఆ పేటెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత జనరిక్ డ్రగ్ చేసుకునే విధంగా కంపల్సరీ లైసెన్సింగ్ అనమాట. సో మొత్తానికి నోవార్టిస్ కేసులో ఇండియానే గెలిచింది. కానీ పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, ఫారెన్ అంటే అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీస్, యూరోపియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్, వీళ్ళందరికీ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంటింగ్ కావాలి. అదేవిధంగా బుక్ పబ్లిషర్స్కి కాపీరైట్ హక్కులు కూడా స్ట్రాంగ్గా కావాలన్నమాట. దీనికి సంబంధించి ఇండియా పైన వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తూ ఉంటారు, ఇక్కడ పేటెంట్స్ రైట్ వైలేట్ అవుతాయి, కాపీరైట్స్ వైలేట్ అవుతాయని. కానీ ఇండియా మాత్రం ఏదైతే జనరిక్ వర్షన్స్ ప్రొడ్యూస్ చేస్తో అది అందరికీ అందుబాటులో ఉండటానికి ఇండియా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట.